అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. మీ పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్ర మీకు మానసిక శాంతిని, తృప్తిని ఇస్తుంది. మీ ప్రియమైన వారితో ఆత్మీయమైన క్షణాలను పంచుకుంటారు. సంబంధాలలో లోతైన భావోద్వేగ బంధమేర్పడుతుంది. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే అవుతుంది. మీ గ్రహాలు అనుకూలంగా ఉండి ప్రతి అడుగులోనూ మీకు అదృష్టం కలిసివస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో మీరు లీనమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది. అద్భుతమైన చిత్రాలను తీస్తారు. మీ వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగి బడ్జెట్ అదుపు తప్పవచ్చు. మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గృహోపకరణాలు లేదా ఎలక్ట్రికల్ పరికరాలతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యుత్ సంబంధిత పనులలో జాగ్రత్త వహించడం ముఖ్యం. మీ మనోభావాలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాలకే మీరు ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి మరియు కొత్త అనుభవాలను అందిస్తాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. మీ సృజనాత్మకతకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ కూర్పు సామర్థ్యాలు మెరుగుపడతాయి. మీరు అద్భుతమైన సృష్టిలు చేస్తారు. జల వనరుల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. నీటి కొరత సమస్య తీరుతుంది. నీటికి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్టులలో మీకు విజయం లభిస్తుంది. మీ వృత్తి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. స్నేహితులతో సరదాగా గడపడానికి అవకాశాలు లభిస్తాయి. వారి సహాయం వల్ల పనులు సులభతరమవుతాయి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడతారు. స్వీయ పరిశీలన ద్వారా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. నాటకాలు, డ్రామాలలో మీరు ప్రదర్శనలు ఇస్తారు. మీ కళకు మెప్పు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. నాట్యం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. పరిశ్రమలలో పనిచేసేవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చెయ్యడానికి ఇది అనుకూల సమయం. మీరు కొత్త సాంకేతికతలను నేర్చుకుంటారు. సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తారు. పుస్తక పఠనానికి ఈ రోజు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దివ్య చింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతారు. ఈ రోజు మీ సమయ నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. అన్ని పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు. వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకుని ఉత్పాదకత పెంచుకుంటారు. పని ఒత్తిడి వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. స్టార్టప్లలో పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. మీ సంక్షేమానికి సంబంధించిన పనులలో జాప్యమేర్పడవచ్చు. ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందలేకపోతారు. మీకు ఉత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రదర్శన విజయవంతం కాదు. కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాయామం చేయడం వలన ఈ రోజు మీరు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఇది సరైన రోజు. పని ప్రదేశంలో మీ సమర్పణలు ఆలస్యమవుతాయి. సహోద్యోగుల నుండి పనిలో సహకారం కొరవడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బీమా పాలసీల విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు. బీమా చెల్లింపులలో ఆలస్యం జరగవచ్చు.
సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. మీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇన్నోవేషన్ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆలోచనలకు ఆమోదం లభిస్తుంది. శారీరక శ్రమ పెరిగి అలసట అధికమవుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పెట్టుబడులు నష్టాలను తీసుకొస్తాయి. మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. మీ స్వీయ నమ్మకం బలహీనపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహంలో ఉంటారు. సంగీతం ద్వారా అద్భుతమైన మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సంగీత సాధన చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చేపలు పట్టేవారికి ఈరోజు తక్కువ దిగుబడి లభిస్తుంది. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారు ఈరోజు తమ పనిలో సరైన గుర్తింపు పొందలేరు. సృజనాత్మకతకు అడ్డుకట్టబడుతుంది. మీ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో చేరడానికి ఇది మంచి రోజు. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు ఫలితాలు దక్కుతాయి. అనుకూలమైన మార్పులను చూస్తారు. మీ జీవన శైలిలో మంచి మార్పులు వస్తాయి. ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త కొనుగోళ్లు చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. మీ సంకల్ప శక్తి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ తగిన గుర్తింపు లభించదు. కొన్ని సంఘటనల వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. సామాజిక సేవకు మీరు చేసిన విరాళాలు లేదా కృషి వృధా అవుతుంది. ఇతరుల నుండి సహాయం లభించక నిరాశ చెందుతారు. పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన సలహా తీసుకోవలసి రావచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. క్లిష్ట పరిస్థితులను సులువుగా ఎదుర్కొంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.